పార్లమెంట్ ఎన్నికల తరువాత నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ఖాయమని బీజేపీ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే పసుపునకి ధర పలకటం లేదని, పసుపు రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో రైతులకు చేసిందేమీ లేదని అరవింద్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. దేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది. 1,50,000 ఎకరాలు 2018-19 నుంచి 2022-23 వరకు 1,50,000 ఎకరాలు పెరిగింది. ఎగుమతులు పెరిగినాయి. తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది. ఇలా పసుపు రేటు తెలంగాణ మన నిజామాబాద్ అయినా, సాంగ్లీలైనా, సేలంలైనా ఎక్కడైనా భారతదేశంలో వండే పసుపు మీద ఉంటుంది రేటు. నిజామాబాద్కి ఇవ్వలేదు మనం బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఇచ్చినాము. ఇక్కడ రేట్ ఎందుకు తగ్గింది? ఇక్కడ పసుపు రైతులు కాంగ్రెస్ గల్లబట్టాలి, టీఆర్ఎస్ గల్లబట్టాలి. పక్కకి 100 కిలోమీటర్ల అవతల, 70 కిలోమీటర్ల అవతల మహారాష్ట్రలో 3,000 అవుతున్నది క్వింటాల్కి పెట్టుబడి. 60-70 వేలు అవుతుంది ఎకరానికి పెట్టుబడి. 7,20,000 అవుతున్నది. ఎందుకు? లేబర్ ఛార్జ్ బూడింతలు, న్యాచురల్ ఫర్టిలైజర్ రేట్ ఎక్కువ. ఇవన్నీ కరెక్ట్ గవర్నెన్స్ లేక, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్లోకి వెళ్ళిపోయిన యువకులంతా. యానిమల్ హస్బెండరీ మీద చిత్తం లేక న్యాచురల్ ఫర్టిలైజర్ ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా. లేబర్ అయినా బీహారు, యూపీ, ఒరిస్సా ఇటుకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా. న్యాచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకోవాలా, ఎక్కువ ధరలు తెచ్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.